హలో నమస్తే వెల్కమ్ టు కైజన్. ఈ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే జర్నలిజం అంటే బాధితుల తరపున మాట్లాడకూడదు, నిందితుల తరపున మాట్లాడడమే అస్సలైన జర్నలిజం. ఏంటి కోపం వస్తుంది నా మీద? నేను ఈ రోజు తెలుసుకున్న విషయం అండి. నేను ఏదైతే నిన్నటి వరకు ఒక ప్రోగ్రామ్ చేశానో, ఒక సాటి జర్నలిస్ట్, ఆమె పేరు చెప్పడానికి కూడా నా నోరు అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను చేసిన 2 వీడియోస్లో కూడా ఆమెని గారు, మీరు అని సంబోధించానే తప్ప ఆమెలాగా నోరు పారేసుకోలేదు. నేను నోరు పారేసుకోనని చెప్పేసి ముందు వీడియోలో ఎలా చెప్పానో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నేను చదువుకున్న దానిలో ఒక ఎథిక్స్ ఉన్నాయి. సో ఆవిడేమంటున్నారంటే నన్ను అసలు చదువులేని దానిలాగా, ఏదో పబ్లిసిటీ కోసం వచ్చిన దానిలాగా మాట్లాడుతున్నారు. నా చదువేంటో లాస్ట్లో చెప్తాను. అది విన్న తర్వాత నువ్వు మాట్లాడు. ఈ విషయం గురించి అసలు నీ పేరు ఎత్తకూడదని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఏదైతే నేను ఈ బండి భగీరథ్ ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో ఫస్ట్ డేస్ అన్నీ కూడా నేను ఈ పర్టికులర్ జర్నలిస్ట్ నేమ్ అనేది ఎత్తలేదు. నేను ఎప్పుడు ఎత్తినానంటే, ఎప్పుడైతే అమ్మాయి క్యారెక్టర్ని అసెస్ చేశారో అప్పుడు మాత్రమే నేను మాట్లాడాను. అప్పుడు కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను, మీరు నోరు పారేసుకుంటున్నారని చెప్పేసి. నేను నోరు పారేసుకోను, సాటి జర్నలిస్ట్ యాంకర్ కాబట్టి మనం మర్యాదగానే మాట్లాడతామని చెప్పాను తప్ప నీలా నోరు పారేసుకోలేదు. ఇక్కడేమంటుందంటే ఆవిడ, నేను ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు మూలాల్లో మాట్లాడుతున్నామన్నావు. నువ్వు మూలాలు మాట్లాడుతూ తర్వాత ఫస్ట్ తప్పు గురించి మాట్లాడవా? నేను ఈరోజు ఆమె చేసిన వీడియోస్ అన్నీ చూసానమాట. ఆ వీడియోస్లో కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎప్పుడైతే భగీరథ్ ఇష్యూ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అతనికి ఫేవర్గా మాట్లాడావు తప్ప ఎక్కడైనా బాధితురాల గురించి మాట్లాడావా నువ్వు? అక్కడ కూడా బాధితురాల గురించి ఏం మాట్లాడావు? బాధితురాలదే తప్పు ఉందన్నట్టు మాట్లాడావు నువ్వు. తప్పు ఉంది అన్నట్టు కాదు, తప్పు అని చెప్పేసి నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసావు. అది నేను క్వశ్చన్ చేసినందుకు తిరిగి నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా? ఇంకొకటి ఏమన్నావు, సబ్జెక్ట్ లేదు, కంటెంట్ లేదు, బిల్డప్ కోసం చేస్తావు. బిల్డప్ కోసం చేసేది నువ్వు అంటున్నావు కదా, నేను మహిళను, వేరే మహిళను చెప్పుకుంటున్నావు కదా. బిల్డప్ కోసం చేసేది నువ్వు. అందరూ ఒక పక్కకున్నారు. ఏ పక్కకున్నారు? బాధితురాలు ఎవరైతే ఉన్నారో, అన్యాయం జరిగిందని అంటున్నారో, మైనర్ అనే ఒక్క పాయింట్ మీద ఉన్నారు వాళ్ళు. తర్వాత నువ్వు చేసిన షో ఏంటి? నెంబర్ గేమ్ అని చెప్పేసి చట్టాలను మార్చేవాలని చెప్పేసి చెప్పు. అప్పుడు కూడా గారు అనే సంబోధించాను, మీరు అనే సంబోధించాను తప్ప నేనేమన్నా అన్నాను నేను? ఇంకొకటి ఏమన్నా, నేను అప్పుడు కూడా ఏంటిదంటే, సరే ఈ చట్టాలను మార్చేద్దాం, దీంతో పాటు కొన్ని చట్టాలు ఉన్నాయి, అంటరాని తనాల చట్టాలు ఉన్నాయి, వాటిని కూడా మార్చేద్దామా అని చెప్పేసి అడిగాను నేను. అదేనా అడిగాను, లేకపోతే నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడానా? ఇంకొకటి ఏమన్నావు నువ్వు, మీరా నా గురించి ప్రశ్నించేది, మీ జీవితాలు ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మా జీవితాల గురించి, మా బ్యాక్గ్రౌండ్ గురించి అనేంత హక్కు నీకెవరిచ్చారు? ఇప్పుడు ముందు వీడియోస్లో ఎక్కడైనా కూడా నీ స్థాయి ఏంటి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను నిన్ను. మీరు బాధితురాలు పక్కన నిలబడట్లేదనే కదా క్వశ్చన్ చేసింది నేను. నా జీవితం గురించి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారు? ఇప్పుడు నీ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాను. నేను ఏ రోజు కూడా పాయింట్అవుట్ చేయలేదు. ఆ ఒక్కరోజు మాత్రమే పాయింట్అవుట్ చేశాను. ఎప్పుడు? నువ్వు వెలగబెడుతున్నదేంటి? నువ్వు ఎంతమందితో తిరిగినావు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, రిచ్ ఫ్రెండ్స్తోనే ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ పాయింట్స్ మీదే కదా నిన్ను క్వశ్చన్ చేసింది. సరే, నువ్వు మూలాల గురించి మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు ఇదే పోక్సో చట్టం కింద నువ్వు ఈ ఇష్యూ జరిగినప్పుడు కాకుండా ముందు మాట్లాడాల్సింది. నిన్నెవరు ట్యాగ్ చేయరు కదా, అసలు నిన్నెవరు పాయింట్అవుట్ చేయరు కదా. ఇప్పుడెందుకు అంత గొంతు చించేసుకుంటున్నావు నువ్వు? ఇంకేమన్నావు నువ్వు? మీ గురించి నేను టైం వేస్ట్ చేయను, పుస్తకాలు చదువుకుంటానంటే మరి పుస్తకాలే చదువుకోవచ్చు కదా, జర్నలిజంలోకి ఎందుకు వచ్చావు నువ్వు? సబ్జెక్టు తెలియంది నాకు కాదు, నీకు. నువ్వు ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని పట్టుకుని ఇది మూలాలు అంటున్నావు కదా. పుస్తకాల్లో నుంచి ప్రస్తుతం ఉన్న సొసైటీలోకి వచ్చి చూడు, తెలుస్తుంది ఏం జరుగుతుందో. నేను నిన్న కూడా అన్నాను, ఏదైతే పోక్సో చట్టం ఉందో అది కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, తప్పు అని చెప్పాను. నువ్వు ఓవరాల్గా ఏమంటున్నావు? ఈ చట్టాలు చేసిన వాళ్ళందరూ తలకాయ లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళని నీ దృష్టిలోను అదే కదా నువ్వు ఫైనల్గా చెప్తున్నావు. ఇంకొకటి ఏమన్నావు, పార్టీ పెట్టే ఎంగిలి మెతుకులు తిని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను అంటున్నాను, నిన్న మొన్న కూడా అనలేదు, ఆ పార్టీ ఎంగిలి మెతుకులు నీకు పెడుతుందేమో, ఏదో ఎంగిలి చికెను, ఎంగిలి మటన్ అన్నీ నీకు పెడుతున్నారేమో. అందుకనే ఫైర్ అయిపోతున్నావు నువ్వు. నేను ఎక్కడా కూడా పార్టీ గురించి మాట్లాడలేదు. నేను చేసిన అన్ని వీడియోస్లో కూడా ఓన్లీ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మైనర్ అమ్మాయి ఆ ఒక్క పాయింట్ గురించే మాట్లాడాను నేను. దాని గురించి పార్టీ ఎంగిలి మెతుకులు పెడుతుందని అంటున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, చూపి. అది కనుక చూపించకపోతే నీ ముక్కు నేలకు రాస్తాను నేను వచ్చి. నువ్వు అన్నావు కదా రమ్మని, వస్తా, వచ్చి నీ ముక్కు నేలకు రాస్తాను నేను. ఎంగిలి మెతుకులు తింటున్నారు, పార్టీలు ఇచ్చి ఎంగిలి మెతుకులు తింటున్నారు అంటున్నావు కదా, అది నిరూపించకపోతే నీ ముక్కు నేలకు రాస్తాను వచ్చి నేను. లేకపోతే నువ్వే రాయాలి మా ఆఫీస్ ముందుకు వచ్చి. రాస్తావా? ఉందా అంత దమ్ము ధైర్యం నీకు? నేను నా వీడియోస్లో ఎక్కడా కూడా ఇట్లాగా నువ్వు ఒక పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నావు అని నేను అనలేదు. నువ్వు బండి భగీరథ్ తరపునే మాట్లాడుతున్నావు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయిని నువ్వు
ఇక్కడ కంప్లీట్గా ఆ అమ్మాయి మిస్టేక్ చేసిందని చెప్పేసి చెప్తున్నావు నువ్వు అని అన్నాను. అంటే ఇప్పుడు బాధితురాల తరపున మాట్లాడిన వాళ్ళందరూ కూడా పార్టీలో ఇచ్చే డబ్బులు తీసుకుని మాట్లాడేటోళ్ళు, ఎవరైతే తప్పు ఒప్పుకున్న బండి భగీరథ్ ఉన్నారో వాళ్ళ వైపు మాట్లాడే వాళ్ళందరూ కూడా న్యాయం వైపు మాట్లాడుతున్నవాళ్ళు. సరే మీరన్నట్టే అలా అని అనుకుంటే జడ్జి గారు కోర్టులో ఏం తీర్పిచ్చారు? పోలీసులు ఎలాంటి సెక్షన్స్ ఫైల్ చేశారు? రిమాండ్కి ఎందుకు తీసుకెళ్లారు? ఆ విషయాలేమీ మాట్లాడవా ఇప్పుడు నువ్వు? ఏంటి మళ్ళీ ఆ రోజు ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దానిలో కూడా సానుకూలంగా తీర్పు వస్తుందేమో అని చెప్పేసి న్యూస్ చదివావు నువ్వు. మరి అక్కడ ఎవరు బయాస్డ్గా మాట్లాడుతున్నారు? ఎవరు నిందితుల తరపున మాట్లాడారు? ఎవరు బాధితురాల తరపున మాట్లాడారు? ఇంకొకటి ఏమన్నావు, 75 ఏళ్లుగా ఒకేలాంటి చట్టాలు చేసి ఆడుకుంటున్నారు మగాళ్లతోటి. అంటే ఆ చట్టాలు చేసిన వాళ్ళందరూ పనికిమాల వాళ్ళనా నీ దృష్టిలో? వాళ్ళకి అసలు తెలీదు దేన్ని బేస్ చేసుకుని ఈ చట్టం చేయాలనేది వాళ్ళకి తెలీదు. నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు ఉద్ధరించడానికి, నువ్వు వెళ్ళేసి చెప్పు. నువ్వు వెళ్ళేసి చెప్తే మార్చేస్తారు. చట్టాలు చేయడానికి జస్ట్ పని లెక్క ఖాళీగా కూర్చుని 4 కాగితాలు దొరికితే దాని మీద రాసిస్తారు. వాళ్ళకంటే ఒక టీం ఉండదు, ఒక కమిటీ ఉండదు, ఆ ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు. జస్ట్ కూర్చుని రాసేసుకుంటారంతే. సో వాళ్ళు ఖాళీగా కూర్చుని రాసుకున్న చట్టాల వల్ల ఎవరైతే నువ్వు ఫీల్ అయిపోతున్నావో వాళ్ళందరూ పాపం బాధితులు అయిపోయి బాధలు పడిపోతున్నారు. ఇంకొకటి ఏమన్నావు, నా పేరు చెప్తే అదే నీ పేరు చెప్పుకుని నీతికి నిజాయితీకి నిబద్ధతకు మారిపేరు అన్నావు. మరి నీ మాటలు ఎట్లా ఉన్నాయి? బాధితుల తరపున మాట్లాడితే వాళ్ళు మొరుగుతున్నారా? మరి నువ్వు నిందితుడి తరపున మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఎక్కువ మొరుగుతున్నట్ట? నా మీద పిచ్చి కూతులు కూస్తున్నారు అని అంటున్నావు. అసలు పిచ్చి కూతులు స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ నువ్వు కాదా? నువ్వు కాదా అమ్మాయి క్యారెక్టర్ని బదనాం చేసింది? నేను అప్పటికీ చెప్తాను ఉన్నాను, ఆ అమ్మాయి కూడా తప్పుంది, కాకపోతే అక్కడ ఫైల్ అయింది మైనర్ కేసు. దానికి సంబంధించి మేజరా మైనర్ అని టైటిల్స్ పెట్టింది ఎవరు? తీర్పు ఎవరు పక్షం అని టైటిల్ పెట్టింది ఎవరు? నువ్వా నేనా? ఇప్పుడు చెప్పు. నిందితుల తరపున మాట్లాడుతున్నది ఎవరు? పార్టీ ఇసిరిన ఎంగిలి మెతుకులు తీసుకుని మాట్లాడుతున్నది ఎవరు? నువ్వా నేనా? సో ఇలాగా ఏదైతే అక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును తప్పు అన్నందుకు నీకు వార్నింగ్స్ ఇస్తున్నాం అనమాట. ఇవి ఎంతవరకు ఇస్తావో నేను చూసుకుంటాను. తప్పుని తప్పు అనే చెప్పే ధైర్యం నీకు లేదు, నాకుంది. నీతి నిజాయితీ నిబద్ధత అంటావు కదా, వాటి మీద నిలబడ్డాం కాబట్టే మాకుంది. ఇంకొకటి ఏమన్నావు, చదువుకోవాలి జ్ఞానం ఉండాలని అన్నావు కదా. వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడల్ లిస్టులు ఉంటుంది, గోల్డ్ మెడల్స్ లిస్ట్ ఉంటుంది ఒకటి, అందులో చెక్ చేసుకో నా పేరుందా లేదో. నీలాగా హెచ్చులకు పోను నేను. ఒకసారి నేను మహిళా విక్టిమ్ కార్డు వాడను అని అంటావు, నెక్స్ట్ మళ్ళీ వెంటనే రాత్రనగా పగలనగా మగాళ్లతో పాటు సమానంగా పనిచేసిన మహిళా జర్నలిస్ట్ని అని అంటున్నావు. ఇక్కడ మరి ఆ మహిళా కార్డు వాడినట్టేనా నువ్వు? ఒక సెకండ్ ముందు చెప్పిన మాట మీదే నిలబడలేను నువ్వు నాకు వార్నింగ్స్ ఇస్తావు. ఇంకొకటి ఏమంటున్నావు, నేను యజ్ఞం చేస్తున్నాను, నువ్వు చేసుకో. ఎవడొద్దన్నాడు నిన్ను? దేని గురించి చేస్తున్నావు నువ్వు యజ్ఞము? నిందితుల్ని కాపాడడానికి చేస్తున్నావా యజ్ఞం నువ్వు? అంటే నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే ఇప్పుడున్న ఆడవాళ్ళందరూ కూడా రాక్షసులు, ఇప్పుడున్న చట్టాలన్నీ కూడా మగాళ్ళని చంపేయడానికి పుట్టినయి, వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వెలిసిన దేవతవు నువ్వు. అదే కదా నీ మైండ్లో ఫిక్స్ అయింది. ప్రతి దానికి ఒక వే ఉంటుంది. నేను అప్పుడు కూడా చెప్పాను, కొంతమంది మహిళలు మిస్యూజ్ చేసుకుంటున్నారు, అది తప్పు. బట్ ఎక్కడ జరిగింది తప్పు అని చెప్పి డైరెక్ట్ కోర్టే చెప్పింది కాబట్టి దాని ప్రకారం మాట్లాడుతున్నాను అని చెప్పాను నేను. దానికి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు. ఇంకొకటి ఏంటిది, యజ్ఞం చుట్టూ తిరిగే నుసుపురుగులు కాదు అని చెప్పేసి అంటున్నావు. ఈ ఒక్క మాటతో ఇందాక ఏదైతే మొరుగుతున్నారని అన్నావు, ఇంకొకటి అసలు నేను ఈ విధంగా కూడా లెక్చర్ అన్నావు, దానిలోనే నీ జర్నలిజం ఏంటో తెలిసింది నాకు. ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు మిగతా జర్నలిస్ట్ని కొంచెం మర్యాదగా మాట్లాడతారు, నీలాగా తోలనాడు మాట్లాడరు. ఇంకొకటి ఏమన్నావు, పిల్ల కాలువలతో కాదు మహాసముద్రాలతోటి సునామీతో అర్థం అంటున్నావు కదా. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను, నువ్వు చెత్త చెదారం కలిసిన సముద్రం నీళ్ళు తాగుతావేమో, మేము స్వచ్ఛమైన పిల్ల కాలువలో నీరే తాగుతాం. ఆ పిల్ల కాలువలో నీరే నువ్వు తినే ఏదైతే అన్నం ఉందో అది పండించడానికి ఉపయోగపడుతుంది. సముద్రంలో నీళ్ళు తెచ్చి నువ్వు వండుకుని తింటున్నావేమో సముద్రపు నీటితోటి. మేము అట్లా చెయ్యం. ఏదైతే పిల్ల కాలువలు లేకపోతే సెలయేట్లు ఉన్నాయో వాటిలోనే వాడుకుంటాం. ఇప్పుడున్న రైతులందరూ కూడా మ్యాక్సిమం కాదు నువ్వు తప్ప ప్రపంచంలో అందరూ కూడా మంచినీళ్ళ వాడతారు. ఏదైతే పిల్ల కాలువలు అన్నావు కదా నువ్వు, దాని గురించే. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నేనే సీనియర్ని, నేను ఏం చెప్పినా కరెక్టే. దాన్ని తప్పు అని అన్నవాళ్ళు ఇలా పిల్ల కాలువలు, జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, ఇది నీ దృష్టిలో. మరి నువ్వేందో నీ చదువేందో నీకే తెలియాలి. తప్పుని తప్పు అని చెప్పడం రాదు కానీ నీకు, దానికి మళ్ళీ పార్టీలో బురద పూసేయడం మాత్రం చక్కగా వచ్చు. నేను నేర్చుకున్న చిచి నేను అస్సలు నేర్చుకోను నీ దగ్గర నుంచి.
నీలో నేను గమనించింది ఏంటిదంటే ఫస్ట్ స్టార్టింగ్ స్క్రిప్ట్లో ఎవరైతే పాపం అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ భగీరథ్ కేస్, ఇవే కాకుండా ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళ తరపునే మాట్లాడుతున్నట్టు మాట్లాడి చాలా చాకచక్యంగా ఎవరైతే తప్పు చేసిన వాడు ఉన్నాడో ఫైనల్గా తప్పు చేసిన వాడినే బాధితుడిగా చిత్రీకరించేసే గొప్ప డైరెక్టర్ అనాలో ఇంకేమనాలో, అసలు మీకు ఏ పేరు పెట్టాలో తెలియదు అన్నట్టు. ఆ రోజు నేను క్వశ్చన్ చేసింది కూడా అమ్మాయి క్యారెక్టర్ని అసెస్ చేసినందుకే. దానిలో కూడా స్టార్టింగ్ ఏమన్నా నువ్వు అమ్మాయి ఫొటోస్ బయట పెట్టకూడదు తప్పు కాబట్టి అని చెప్పి ఫొటోస్ తప్ప అన్ని బయట పెట్టేసావు నువ్వు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఆ రోజు, ఈ ఆధారాలు మిగతా ఎక్కడా రాలేదు, మీ చేతికి ఎలా వచ్చినాయి సమాధానం చెప్పండి. నేను మర్యాదగానే మాట్లాడాను, నీలాగా తోలనాడి మాట్లాడను నేను. నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి ఉందని చెప్పేసి క్వశ్చన్ చేశావు. మరి ఆ రోజు అమ్మాయి క్యారెక్టర్ని అసెస్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి కదా. నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రశ్నించావు? ఆ అమ్మాయిని ఎందుకు అలా అన్నావని చెప్పే కదా నేను ప్రశ్నించింది నిన్ను. తప్పును తప్పు అని చెప్పేంత ధైర్యం లేదు, బట్ పేరుకు ముందు మాత్రం నీతి నిజాయితీ నిబద్ధత అని జోడించుకుంటావు. దేని గురించి ఇదంతా? ఇక నువ్వు చేసే యజ్ఞంలో ఎవరు పడి నాశనం అయిపోతారో అర్థం కావట్లేదు నాకు. నువ్వు వెనకేసుకొచ్చే వాళ్ళు పడి నాశనం అయిపోతారు ఏంటో, పాపం వాళ్ళ బతుకులు ఏమైపోతాయని చెప్పేసి ఇప్పుడు నాకు ఒక సింపతి వస్తుంది వాళ్ళ మీద. నీ వార్తలు ఏంటిదంటే ముందు చెప్పిన వార్తకి తర్వాత చెప్పిన వార్తకి అసలు సంబంధమే ఉండదు. ఆ ముందు వీడియోస్లో ఏమన్నావంటే బీపీ గురించి మాట్లాడి 140 నుంచి 120కి తగ్గించేసరికి దాదాపు 18 కోట్ల మంది షుగర్ పేషెంట్స్ వచ్చేసారు అని. మళ్ళీ నెక్స్ట్ వేరొక వీడియోలో 18 సంవత్సరాల లాగానే ఆ అమ్మాయికి 12 దాటగానే ఒక్కరోజు రాత్రిలోనూ అంత మెచ్యూరిటీ వచ్చేస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నావు. మరి ఆ రోజు 18 కోట్ల మంది కూడా వెంటనే వచ్చేసారా షుగర్ పేషెంట్స్? 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఎందుకు మార్చారంటే, అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా 16 నుంచి 18 సంవత్సరాల లోపు కూడా వాళ్ళకి లోక జ్ఞానం అంటే ఏంటో తెలియకుండా ఇంకా అలాగే ఉండిపోతారా? నువ్వు మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడు. నిజంగా ఈ పోక్సో చట్టం గురించి మాట్లాడాలని అనుకుంటే ముందెప్పుడో మాట్లాడాల్సింది. దాంట్లో ఎవరైతే ఈ భగీరథ్ ఆ బాధితురాలు ఉన్నారో వాళ్ళని కలపకుండా ఉంటే కనుక నిన్నెవరు ఇష్యూ చేయరు కదా, నిన్నెవరు క్వశ్చన్ చేయరు కదా. నువ్వు నాకు వార్నింగ్లు ఇస్తున్నావా? నిందితుల తరపున మాట్లాడే నువ్వే నాకు వార్నింగ్లు ఇస్తుంటే బాధితుల తరపున నిజం తరపున మాట్లాడే నేనెంత వార్నింగ్ ఇవ్వాలి నీకు? నేను నీలాగా నువ్వు ఏదంటే అది నేను మాట్లాడేసి నేను నోరు పాడేసుకోను. నేను ఇప్పటికీ గౌరవంగానే మాట్లాడతాను. నీలాగా పురుగులు మొరుగుతున్నారు అమ్ముడు పోయారు అని చెప్పేసి నేను అన్నాను. అది నేను చదువుకున్న చదువులో లేదు నాకు. మేబీ నువ్వు చదువుకున్న చదువులో ఇలాంటి మాటలు చెప్పారేమో, మరి మాకు చెప్పలేదు అట్లా. మా ఎథిక్స్కి విరుద్ధం అది. తప్పును తప్పు అని చెప్పినందుకు వార్నింగ్ ఇస్తున్నావంటే అసలు నిన్నేమనుకోవాలి? సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేస్తారు అని అంటున్నావు. నాకు సబ్జెక్ట్ ఉంది. ఆ రోజు ఒకటే సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడాను నేను. అమ్మాయి క్యారెక్టర్ని అసెస్ చేయడం తప్పు. ఆ మాటలు కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు అని సంబోధించాను తప్ప ఇలా నేను నోరు పారేసుకోలేదు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడింది ఎవరు అంటే నువ్వేమంటావు అంటే నేను ఆ చట్టాన్ని తీసుకుని మాట్లాడావని అంటారు. అక్కడ ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగిపోయినప్పుడు నువ్వు ఇష్యూ గురించి మాట్లాడతావా? ఆ చట్టం ఎందుకు చేశారని మాట్లాడతావా? గత 6 నెలలుగా నేను నిన్ను ప్రశ్నించలేదు. ప్రశ్నించాల్సిన అవసరం నాకు రాలేదు. ఆ బండి భగీరథ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు కూడా నేనేం ప్రశ్నించలేదు. ఆ ఒక్క మాట ఏదైతే నువ్వు నోరు జారావో దాని గురించి మాత్రమే కదా నిన్ను ప్రశ్నించింది. దానికి వార్నింగ్లు ఇస్తావా? పిల్ల కాలువలతో కాదు సునామీతో యుద్ధం అని అంటావా? ఈ నిజం నిరూపణ అయిన తర్వాత ఏదైతే బాధితురాలకి న్యాయం వచ్చిన తర్వాత ఆ న్యాయంలోనూ నువ్వు కొట్టుకుపోతావు. షూర్. అది నోటికి ఎంత వస్తే అంత అడ్డమైన రాతలు రాసేది నువ్వు, నేను కాదు. స్టార్టింగ్ నుంచి ఏ స్టాండ్ మీద ఉన్నానో స్టిల్ అదే స్టాండ్ మీద ఉంటున్నా నేను మళ్ళీ చెప్తున్నా. అది కనుక నిరూపించలేదనుకో, ఏదైతే నేను రాజకీయ పార్టీ నాయకులు తీసుకుని ఎంగిలి మెతుకులు తీసుకుని మాట్లాడుతున్నారని అన్నావు కదా, అది నిరూపించలేదనుకో మా ఆఫీస్ దగ్గరకు వచ్చి ముక్కు నేలకరాయి. ఉందా ధైర్యం? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం కాదు, వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ట్యాగ్ చేయలేదు ఎప్పుడు నిన్ను. ఆ రోజు నువ్వు మాట్లాడిన దానికే ట్యాగ్ చేశాను నేను. స్టిల్ ఇప్పటికి అడుగుతున్నా, ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఎంతమందితో తిరిగింది, అమ్మాయికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆమె రిచ్ ఫ్రెండ్స్ని ఎందుకు చేసుకుంటుంది, వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు కాబట్టి ఈమె రిచ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా సరే ఊరుకున్నారు అని నేను అన్న మాటలు కరెక్టే అని ఇప్పటికీ చెప్పగలవా? అది నీ నైతికత, అది నీ నిబద్ధత, అది నువ్వు నేర్చుకున్న జర్నలిజమా? ఎస్, ఇది నా జర్నలిజం అంటే చెప్పు. నేను నేర్చుకున్నది ఇదే. ఒక అమ్మాయిని నా ఇష్టం వచ్చినట్టు నేను అసెస్ చేసేస్తాను, ఇదే నేను నేర్చుకున్న జర్నలిజం అంటే చెప్పు. నేను అసలు ఇంకా క్వశ్చన్ చేయను, నా మైండ్లో నుంచి డిలీట్ చేసేస్తాను. ఇది నేను మాట్లాడిన మాటలు కరెక్టే,
నేను ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసెస్ చేయడం కరెక్టు, ఇదే నా జర్నలిజం అని చెప్పావు అనుకో, అసలు నేను ఇంకా నిన్ను టచ్ కూడా చేయను. నువ్వేమైనా చేసుకో, ఏమైనా మాట్లాడు. నేను నేర్చుకున్న జర్నలిజంలో అలాగా లేదు. జర్నలిజం పక్కన పెడితే ఒక ఆడపిల్ల, అది కూడా మైనర్, మళ్ళీ మహిళ అని సంబోధిస్తున్నా. ఆమె మహిళ కాదమ్మా, మైనర్. కోర్టే తీర్పిచ్చింది. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతున్నావని నేను అడిగినందుకు తప్పయిందా? నాకు వార్నింగ్లు ఇస్తున్నావు నువ్వు. సరే, ఇవి ఎంతవరకు నువ్వు వార్నింగ్లు ఇస్తావో, ఎంతవరకు చేస్తావో చెయ్యి. ఇంకొకటి ఏమంటున్నావు? కాపీ రైట్లు వేయట్లేదు, స్ట్రైక్లు వేయట్లేదు అంటే నీ కంటెంట్ నేనేమి కాపీ కొట్టలేదే. నేనేమి కంటెంట్ కాపీ కొట్టలేదు. నువ్వు మాట్లాడిన దానికి నేను అడిగాను, దానికి నువ్వు కాపీ రైట్స్ వేసి రిపోర్ట్స్ కొట్టేస్తావా? సరే, చేస్తే చెయ్యి, నేను కూడా చూసుకుంటా. నువ్వెంత అన్యాయం వైపు నిలబడతావో నేనంత న్యాయం వైపు నిలబడతాను. చూద్దాం, నువ్వన్న మాటలు కరెక్టో, నువ్వన్న మాటలు కరెక్ట్ కాదని ప్రశ్నించిన నేను కరెక్టో తెలుస్తుంది.